బతకడం ఎంత భయంకరంగా ఉంటుందో, భవిష్యత్తు పెట్టే భయం ఎలా ఉంటుందో పాక్ జనాలకు పరిచయం అవుతోంది. ఆర్థిక వ్యవస్థ దివాళా తీసింది, పరిపాలన అధోగతి పాలైంది. రేపటిని చూడాలంటే ఇవాళ ఇక్కడ ఉండకూడదు అన్నట్లుగా పాక్లో మేధావులు ఫిక్స్ అయ్యారేమో అనిపిస్తోంది. ఈ దేశంలో ఉండలేం బాబోయ్ అంటూ డాక్టర్లు, ఇంజనీర్లు పాక్ విడిచి వెళుతున్నారు. ఈ పరిస్థితికి కారణాలు ఏంటి? అసలు పాకిస్తాన్లో ఏం జరుగుతోంది? పాతాళానికి పడిపోయిన ఆర్థిక వ్యవస్థ ఓవైపు, దేశం విడిచి వెళ్తున్న మేధావులు మరోవైపు, అన్ని రకాలుగా దివాలా తీస్తున్న పాకిస్తాన్. పాక్ లో ఉండేది లేదంటున్న డాక్టర్లు, ఇంజనీర్లు. పాక్ చరిత్రలోనే రికార్డు స్థాయిలో వలసలు. ఇంత జరుగుతున్నా ఆగని మునీర్ మూర్ఖత్వం. దాదాపు అడుక్కు తినే పరిస్థితిలో ఉంది పాక్. చైనా గుప్పిట్లో చిక్కుకుని ఆర్థికంగా అల్లాడిపోతోంది. ద్రవ్యోల్బణం పీక్స్ కు చేరింది. నిత్యావసరాల ధరలు ఆకాశానికి చేరుకున్నాయి. అప్పు దొరికితే తప్ప కడుపు నిండని పరిస్థితి. ప్రపంచ దేశాల నుంచి అప్పులు తీసుకువస్తున్న పాక్ సర్కార్ జనాలను గాలికి వదిలేసి ఆ నిధులతో ఉగ్రవాదులను మేపుతోంది. పాక్ లో రాజకీయ పరిస్థితులు కూడా అస్సలే బాలేవు. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ని జైలులో ఉంచడం, పాక్ ఆర్మీ చీఫ్ గా మునీర్ బాధ్యతలు చేపట్టడం, ఉగ్రవాద ప్రభావం ఎక్కువగా ఉండడం లాంటి కారణాలతో పాక్ లో అంతర్గత సంక్షోభం కనిపిస్తోంది. ఈ ప్రభావం ఇప్పుడు ఆ దేశ మేధావుల మీద, భవిష్యత్ మీద ప్రభావం చూపుతోంది. దేశ చరిత్రలోనే అతిపెద్ద మేధో వలసలను పాక్ ఎదుర్కొంటోంది. కుదేలవుతున్న ఆర్థిక పరిస్థితులు, రాజకీయ అస్థిరత, భవిష్యత్తుపై నమ్మకం కోల్పోవడంతో చదువుకున్న యువత భారీ సంఖ్యలో దేశాన్ని విడిచిపెడుతోంది. ఏ దేశ భవిష్యత్ అయినా అక్కడి మేధావుల మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ల నిర్ణయాలు, వాళ్ల కష్టమే ఒక రకంగా దేశాన్ని కాపాడుతుంది. కష్టం రాకుండా అడ్డుకుంటూ ఉంటుంది. వాళ్లు దూరమైతే దేశం అభివృద్ధికే కాదు, భద్రతకు కూడా ప్రమాదం. అలాంటిది ఇప్పుడు పాక్ లో మేధావులు దేశాన్ని విడిచిపెట్టి వెళ్తున్నారు. గడిచిన ఏడాదిలో దాదాపు 5,000 మంది డాక్టర్లు, 11,000 మంది ఇంజనీర్లు, 13,000 మంది అకౌంటెంట్లు పాక్ ను విడిచి వెళ్లినట్లు నివేదికలు సూచిస్తున్నాయి. ఈ మేధో సంపన్న వర్గం దేశాన్ని వీడడానికి అక్కడి ఆర్మీ చీఫ్ మునీర్ మూర్ఖత్వం, నిరంకుశ విధానాలే కారణంగా కనిపిస్తున్నాయి. పాకిస్తాన్ బ్యూరో ఆఫ్ ఇమిగ్రేషన్ అండ్ ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ విడుదల చేసిన డేటా ఈ పరిస్థితిని మరింత ఆందోళనకరంగా చూపిస్తోంది. 2024లో 7,27,381 మంది విదేశీ ఉద్యోగాల కోసం నమోదు చేసుకోగా, ఈ ఏడాది నవంబరు నాటికే 6,87,246 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఒకప్పుడు పాక్ నుంచి గల్ఫ్ దేశాలకు కూలీ పనుల కోసం వెళ్లేవారు ఎక్కువగా ఉండేవారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. డిగ్రీలు, వృత్తి నైపుణ్యాలు ఉన్న వైట్ కాలర్ ఉద్యోగులు కూడా పెద్ద సంఖ్యలో దేశాన్ని వదిలి వెళ్లిపోతున్నారు. మేధావులు దేశం విడిచి వెళ్తున్న వేళ పాక్ జనాల్లో ఆందోళన కనిపిస్తోంది. ఆరోగ్య రంగం పరిస్థితి అయితే మరింత దారుణంగా కనిపిస్తోంది. పాక్ నుంచి డాక్టర్లతో పాటు నర్సుల వలస కూడా ప్రమాదకర స్థాయికి చేరింది. 2011 నుంచి 2024 మధ్య కాలంలో నర్సుల వలస ఏకంగా 2,144% పెరిగినట్లు నివేదికలు చెప్తున్నాయి. ఈ ఏడాది కూడా అదే ధోరణి కొనసాగుతోంది. దీని ప్రభావం పాకిస్తాన్ ఆరోగ్య వ్యవస్థపై తీవ్రంగా పడనుంది. చదువుకున్న వర్గం దేశం విడిచిపెట్టి వెళ్తూ ఉండడంతో షహబాజ్ ప్రభుత్వం అలర్ట్ అయింది. విమానాశ్రయాల్లో నియంత్రణలను కఠినతరం చేసింది. 2025లో ఇప్పటి వరకు 66,154 మంది ప్రయాణికులను వివిధ కారణాలతో ఎయిర్పోర్టుల్లోనే నిలిపివేసినట్లు తెలుస్తోంది. దేశ భవిష్యత్తును నడిపించాల్సిన మేధస్సు బయటకు వెళ్లిపోవడం అసలైన ప్రమాదం. పాక్లో ఆరోగ్యం, ఇంజనీరింగ్, ఫైనాన్స్ లాంటి రంగాలు ఈ వలసతో తీవ్రంగా దెబ్బతింటున్నాయి. పాకిస్తాన్ పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. పాక్ ప్రభుత్వం అక్కడి ఆర్మీ చేతుల్లో కీలుబొమ్మగా మారింది. రాజ్యాంగాన్ని మార్చి మునీర్ను ఆ దేశ సైన్యాధిపతిగా చేశారు. ఆ దేశ అధ్యక్షుడి అధికారాన్ని మునీర్కు కట్టబెట్టడంతో పాటు న్యూక్లియర్ కంట్రోల్స్ అతడి చేతుల్లోకి వెళ్లాయి. మరోవైపు షహబాజ్ షరీఫ్ ప్రభుత్వం పాక్ లో మౌలిక సదుపాయాలు,
పరిశ్రమల్ని పట్టించుకోవడం లేదు. అధిక ద్రవ్యోల్బణం, దీర్ఘకాలిక ఆర్థిక అస్థిరత, రాజకీయ అనిశ్చితి, బలహీనమైన పాలన, సాంకేతిక రంగాల్లో అవకాశాలు లేకపోవడం, పరిశోధన ఆవిష్కరణలకు నిధులు కేటాయింపు లేకపోవడం లాంటి సమస్యలతో పాకిస్తాన్లోని టాలెంట్ విదేశాల బాట పడుతోంది. విదేశాల్లో మెరుగైన జీవనం, జీతాలు, ఉద్యోగ భద్రత ఉండడం వీరిని ఆకర్షిస్తున్నాయి. ఇకటు 2024 నుంచి పాక్లో నిరసనలు కామన్ గా మారిపోయాయి. ఆందోళనలు కనిపించిన ప్రతిసారి వాటిని కంట్రోల్ చేయడానికి ఇంటర్నెట్ షట్ డౌన్ చేస్తున్నారు. ఇది భారీ ఆర్థిక నష్టానికి కారణమవుతోంది. ఫ్రీలాన్సింగ్ కు హబ్ గా ఉన్న పాక్లో ఇంటర్నెట్ షట్ డౌన్ కారణంగా 70% పని అవకాశాలు తగ్గాయి. పాకిస్తాన్ ఎదుర్కొంటోన్న మేధో వలస అనేది చిన్న సమస్య కాదు. ఇది దేశ ఆర్థిక వ్యవస్థ, ఆరోగ్య సేవలు, సాంకేతిక అభివృద్ధిపై రాబోయే రోజుల్లో భారీగా ప్రభావం చూపించే ప్రమాదం ఉంది. రాజకీయ స్థిరత్వం, ఆర్థిక సంస్కరణలు, యువతకు అవకాశాలు కల్పించకపోతే దేశం తన అత్యంత విలువైన సంపదైన మానవ వనరులను కోల్పోయే పరిస్థితి తప్పదు అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. జనాల్లో తెలియని ఆందోళన, మేధావులు వలసపోతున్నారు. దేశ భవిష్యత్తు మీద చీకటి అలుముకుంటోంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ మునీర్ మూర్ఖపు మాటలు ఆగడం లేదు. ఇది అక్కడి జనాలకు మరింత కోపం వస్తోంది. మునీర్ మీద రగిలిపోయేలా చేస్తోంది. ఇంతకీ మునీర్ ఏమన్నాడు? మేధావుల వలసలతో పాక్కు జరగబోయే నష్టమేంటి? ఇక పాక్ పని అయిపోయినట్లేనా? వరుస పరిణామాలు చెబుతోందేంటి? బ్రెయిన్ డ్రైన్ కాదు, బ్రెయిన్ గెయిన్. మునీర్ మూర్ఖపు మాటలతో జనాల్లో ఆగ్రహం. మేధో వలసతో పాక్కు జరగబోయే నష్టమేంటి? పాకిస్తాన్ పని ఇక అయిపోయినట్లేనా? పాక్లో వరుస పరిణామాలు చెప్తుందేంటి? పాకిస్తాన్ పరిస్థితి రోజురోజుకు దారుణంగా తయారవుతోంది. ఇక్కడ బతకడం కష్టమని తెలిసే మేధావులు ఒక్కొక్కరుగా దేశం విడిచి వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. పాకిస్తాన్లో ఇప్పుడు ఆర్థిక సంక్షోభం పీక్స్ కు చేరింది. ద్రవ్యోల్బణం 25% పెరిగింది. ఇక పాకిస్తానీ రూపాయి మారకం విలువ డాలర్తో కంపేర్ చేస్తే 300 రూపాయల ప్లస్ కి పడిపోయింది. పాక్లో 10 నుంచి 12% నిరుద్యోగం తాండవిస్తోంది. 18 ఏళ్ల నుంచి 30 ఏళ్ల వారిలో నిరుద్యోగ రేటు 22%గా ఉంది. జీడీపీ గ్రోత్ 2%కి దిగజారింది. విదేశీ నిల్వలు $9 బిలియన్ పడిపోయాయి. పాక్ ఇప్పుడు నడుస్తోంది, బతుకుతోంది అంటే అది IMF ఇచ్చే అప్పులు, సిపెక్ ప్రాజెక్టు పేరుతో చైనా పెడుతున్న పెట్టుబడులతోనే. పాక్తో తమకు పని లేదు అనుకున్న క్షణం చైనా కూడా దూరం పెట్టే అవకాశం ఉంటుంది. ఇదే అక్కడి మేధావులను టెన్షన్ పెడుతోంది. వలసలు అనేవి అన్ని దేశాల్లో కామన్ అయినా పాక్లో మాత్రం ప్రమాదకర పరిస్థితిలో కనిపిస్తోంది. పాక్ అన్ని విధాలా ఇప్పుడు దివాళా తీస్తున్నట్లు కనిపిస్తోంది. చరిత్రలో మొదటిసారి ఈ స్థాయిలో దేశం మేధావులను కోల్పోతుంటే ఆర్మీ చీఫ్ మునీర్ వ్యాఖ్యలు అక్కడి జనాలకు మరింత కోపం తెప్పిస్తున్నాయి. ఈ మేధో వలసలను బ్రెయిన్ డ్రైన్ కాదు, భవిష్యత్తులో దేశానికి మేలు చేసే బ్రెయిన్ గెయిన్ అంటూ మునీర్ మాట్లాడిన మాటలపై పాక్ జనాలు భగ్గుమంటున్నారు. సోషల్ మీడియా వేదికగా విరుచుకుపడుతున్నారు. దేశం నాశనమవుతుంటే మునీర్ పగటి కలలు కంటున్నారని కొందరు, అధికారం కోసం జనాలను హింసిస్తూ మేధావులను బయటకు పంపి గర్వంగా మాట్లాడుతున్నారని మరికొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో అవకాశాలు లేక చదువుకున్న యువత వెళ్లిపోతుంటే దాన్ని లాభంగా చిత్రీకరించడం వాళ్లకు మరింత కోపం తెప్పిస్తోంది. ఇదే విషయాన్ని మాజీ సెనేటర్ ముస్తఫా నవాజ్ ఖోఖర్ బహిరంగంగా లేవనెత్తారు. రాజకీయ వ్యవస్థలో మార్పులు లేకుండా ఆర్థిక వ్యవస్థ నిలబడదని హెచ్చరించారు. ఓవైపు ఆర్థిక వ్యవస్థ కుప్పకూలే స్థాయికి చేరుకోవడం, మరోవైపు నిపుణుల వలసలు, ఇంకోవైపు దేశీయంగా అంతర్జాతీయంగా ఉగ్రవాద సంబంధిత ఆరోపణలు. ఇలాంటి పరిణామాల మధ్య పాక్ పని అయిపోయిందా అంటే అవును అనే అనిపిస్తోంది. దక్షిణాసియాలో గత 50 ఏళ్లలో ఏ దేశం లేనంత స్థాయి పేదరికంలో చిక్కుకుపోయింది పాక్. ఇలాంటి టైంలో మేధావులు వలస వెళ్లడం అంటే లాంగ్ టర్మ్ లో దేశ ఆర్థిక వ్యవస్థను ఖాళీ చేసే అవకాశం ఉంటుంది.
డాక్టర్లు, ఇంజనీర్లు దేశం విడిచి వెళ్తే హెల్త్ కేర్ ఇన్ఫ్రా దెబ్బతింటాయి. రాబోయే రోజుల్లో మరిన్ని వలసలు పెరిగితే పాక్ కోలుకోవడం కూడా కష్టమే. స్కిల్ గ్యాప్ తో పాటు సామాజిక అస్థిరత పెరుగుతుంది. ఓవరాల్ గా మేధావుల వలస అనేది చిన్న సమస్య కాదు. మూర్ఖపు మునీర్ అన్నట్లు దేశానికి లాభం అసలే కాదు. భవిష్యత్తులో దేశ ప్రగతికి అడ్డుకట్టపడే అవకాశం ఉంటుంది. చరిత్రలో ఎప్పుడూ లేని స్థాయిలో మేధావులు వలసలకు సిద్ధమవుతున్న వేళ పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్ పై తీవ్ర విమర్శలు, సెటైరికల్ పోస్టులు కనిపిస్తున్నాయి. పాక్లో పరిశ్రమలు లేవు, పరిశోధనలకు నిధులు లేవు, ఉద్యోగాలు లేవు, ఖాళీ ప్రయోగశాలలు, మూసేసిన మార్కెట్లు ఎటు చూసినా కనిపిస్తున్నాయని, ప్రతిభను అవకాశాలు సృష్టించడం ద్వారా మాత్రమే ఆపగలరని బెదిరించి కాదంటూ ఇమ్రాన్ ఖాన్, పీటీఐ పార్టీ నేతలు ఫైర్ అవుతున్నారు. మేధావుల వలసను అడ్డుకోవడానికి ప్రభుత్వం ఎయిర్పోర్టుల్లో తనిఖీలను కఠినతరం చేసింది. అయితే భిక్షాటన ముఠాలు అక్రమ వలసదారులను అడ్డుకోవాలనే సాకుతో సామాన్య నిపుణులను కూడా వేధిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉపాధి అవకాశాలు లేక, కనీస వాక్ స్వాతంత్ర్యం లేని కఠిన దేశంలో ఎవ్వరూ ఉండాలనుకోవడం లేదని పాక్ విద్యావంతులు స్పష్టం చేస్తున్నారు.